వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రేపు తెలంగాణలో ఏపీ సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మూడు పార్టీల మధ్య ఒక రసవత్తర పోరుకైతే తెలంగాణ వేదిక కాబోతోంది. ఎందుకంటే ఈ రోజున చూసినట్లయితే తెలంగాణలో ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు కానీ, ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్కు కానీ, అటు మరో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి కానీ రేపు ఎంపీ ఎలక్షన్స్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అటు కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే సీఎంగా బొటాబొటీ మార్కులతోనే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి రేపు ఎంపీ ఎలక్షన్స్లో తన సత్తా ఏంటో చూపించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సేమ్ రిజల్ట్ రిపీట్ అయితే ఆయనకి సొంత పార్టీ నుంచే విమర్శలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే రేవంత్ రెడ్డి చాలా ఎఫెక్టివ్గా ఎంపీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టారు. పదే పదే అటు డీకేతోని ఇటు పార్టీ అధిష్టానంతో మాట్లాడుతూ వస్తున్నారు. అభ్యర్థులను కూడా ఫైనలైజ్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా సమీక్ష నిర్వహిస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి. ఒక్కొక్క అభ్యర్థిని నిలబెట్టే దగ్గర కూడా కీన్ అబ్జర్వేషన్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన సొంత స్థానమైన మల్కాజ్గిరి పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను కూడా మొన్న ఏదైతే గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. సో అలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. వేరేజ్ బీఆర్ఎస్ వరకు వచ్చినట్లయితే బీఆర్ఎస్ చూస్తే మొత్తం ఏదైతే హైదరాబాద్ సిటీ రంగారెడ్డిలో పరిధిలో తప్ప మొత్తం రూరల్లో మొత్తం బీఆర్ఎస్ మొత్తం అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. బీజేపీ కంటే వెనుకబడింది. కొన్ని చోట్ల భారీ మెజార్టీని కాంగ్రెస్ నమోదు చేసింది. అందుకే ఆ ఓటమి బాధలోంచి తేరుకోవాలంటే కొంతమంది ఎంపీలైనా తమ పార్టీ నుంచి సాలిడ్గా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ లెక్కలు కడుతూ వస్తుంది. వేరేజ్ బీజేపీ విషయానికి వచ్చినట్లయితే 2014లోనే అసెంబ్లీ సీట్ని 18 ఎన్నికల్లో ఒక సీటు కైవసం చేసుకున్న రాజాసింగ్ లాంటి వాళ్ళని 3 నెలల్లోనే వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో 4 ఎంపీ స్థానాలని ఆ రోజు బీజేపీ కైవసం చేసుకుంది. కారు సర్కారు 16 అన్న కేటీఆర్ నినాదానికి కూడా ఆ రోజు బీజేపీ చెక్ పెట్టగలిగింది. ఆ 4 ఎంపీ స్థానాలు తమ ఖాతాలో పడ్డాకే బీజేపీ అప్లిఫ్ట్ అవుతూ వచ్చింది తెలంగాణలో 2019 పరిణామాల తర్వాత. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మిగతా 2 పార్టీల కన్నా ఇక ఎంపీ స్థానాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అవసరం కూడా. ఏ రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానాన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే ప్రతి ఎంపీ స్థానం మీద బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టింది. అమిత్ షా లాంటి వాళ్ళు స్వయంగా రాష్ట్రానికి వచ్చి పర్సూ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున జహీరాబాద్ స్థానం అయితే బీజేపీలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈరోజు గతంలో ఏదైతే మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన చికోటి ప్రవీణ్, పబ్ నిర్వహిస్తూ అరెస్ట్ అయిన చికోటి ప్రవీణ్కి సంబంధించి ఆయన జహీరాబాద్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన రాజసింగ్ లాంటి వాళ్ళ తరపున బీజేపీ అభ్యర్థుల తరపున మొన్నటి ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. సో అలాంటి చికోటి ప్రవీణ్ ఈరోజు జహీరాబాద్ నుంచి బీజేపీ తరపున రేస్లో ఉన్నారన్న ప్రచారం అయితే ఉంది. మరోవైపు చూసినట్లయితే ఏలేటి సురేష్ పారిశ్రామికవేత్తగా ఆయనకు పేరుంది. ఆయన కూడా ఇప్పటికే కిషన్ రెడ్డిని కలిసి తాను కూడా జహీరాబాద్ ఎంపీ రేస్లో ఉన్నానంటూ ఒక అప్లికేషన్ కూడా ఇచ్చున్నారని చర్చ ఉంది. కిషన్ రెడ్డికి ఏలేటి ఆయన చాలా క్లోజ్, ఏలేటి సురేష్ అనే ఆయన చాలా క్లోజ్ అనే సన్నిహితుడు అనే వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే గతంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఒక లాయర్గా ఇండిపెండెంట్గా సోలో ఇమేజ్ తెచ్చుకున్న రచనారెడ్డి కూడా ఈ రోజున జహీరాబాద్ స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు బీజేపీ నుంచి. ఆవిడ కూడా ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళ దగ్గర, అరవింద్ లాంటి వాళ్ళ దగ్గర ఒక హామీ కూడా లభించినట్లయితే ప్రచారం జరుగుతోంది ఏదైతే జహీరాబాద్ స్థానం నుంచి. ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు ఆఖరి నిమిషంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు, సస్పెన్షన్ తీసేసి. అప్పటి వరకు కూడా ఆయన జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈరోజు కూడా జహీరాబాద్ టికెట్ని అయితే ఆయన ఆశిస్తూ ఉన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే టికెట్ కూడా పక్కన పెడతానంటూ కూడా రాజాసింగ్ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆ విధంగా చూసినట్లయితే ఒక రచనారెడ్డి, ఒక ఏలేటి సురేష్, ఒక చికోటి ప్రవీణ్ అండ్ దెన్ ఇప్పుడు చూసినట్లయితే ఒక రాజాసింగ్, ఇంతమంది ఈరోజు జహీరాబాద్ స్థానం నుంచి అయితే ఈరోజు పోటీలో ఉన్నారు బీజేపీ తరపున. సో ఇంతమంది లిస్టులోంచి ఒక ఎంపిక చేయడం అభ్యర్థిని కష్టమైన పనే అని చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలంటూ గతంలో బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. గతంలో బీజేపీ కూడా చికోటి ప్రవీణ్ను, ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చికోటి ప్రవీణ్కి సంబంధించిన అనేక క్యాసినో వ్యవహారాలు, క్యాసినో కింగ్ పిన్ అంటూ కూడా వార్తలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, జైలుకు కూడా వెళ్ళారు ఆయన. సో అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు, మీడియాలో కూడా హైలైట్ అయ్యారు. అలాంటి చికోటి ప్రవీణ్ విషయంలో మాత్రం అదే స్థాయిలో బీజేపీ స్పందిస్తూ వచ్చింది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత చూసినట్టయితే మొన్నటి ఎన్నికల్లో ఏకంగా ఆయన బీజేపీ కోసమే ప్రచారం చేశారు. ఈరోజు ఏకంగా జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి తాను పోటీలో ఉన్నానని ఒక ఇండికేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. మరి గతంలో ఆయన మీద ఆ విమర్శలు చేసి ఈసారి ఎంపీ టికెట్ రేస్లో చికోటి ప్రవీణ్ ఆ టికెట్ కోరితే జహీరాబాద్ టికెట్ ఎంతవరకు బీజేపీ అధిష్టానం ఆయనకు వెల్కమ్ చెప్పే అవకాశం ఉందనేది ఒక చర్చ. బట్ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చికోటికి సంబంధాలు ఉన్నాయి, ఆయన టికెట్ ఈజీగా తెచ్చుకోగలరు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఓవరాల్గా ఈరోజు జహీరాబాద్ నుంచి ఎంపీ స్థానం కోసం ఈరోజు పలువురు చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళతో పాటు పోటీ పడడం అనేది మాత్రం ఒక వింతనే చెప్పాలి ఈరోజు బీజేపీలో. లెట్స్ సీ బీజేపీ ఈ విషయంలో ఫైనల్గా జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అనేది మాత్రం ఈ రోజున వితిన్ ద పార్టీలో కూడా ఒక కీలకమైన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.